మైనర్లు వాహనాలు నడపడం వల్ల జరుగుతున్న ప్రమాదాలను అరికట్టేందుకు ప్రజల్లో మరింత చైతన్యం తీసుకువస్తున్నామని, ప్రతి తల్లిదండ్రులు తమ మైనర్ పిల్లలకు వాహనాలు ఇచ్చే క్రమంలో ఒక్కసారి తమ వాళ్ల జీవితం కోసం ఆలోచించాలని టౌన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ గీతా రామకృష్ణ కోరారు. కాకినాడ జిల్లా తుని సర్కిల్ ఇన్స్పెక్టర్ గీతా రామకృష్ణ ఈ సందర్భంగా మాట్లాడుతూ, పట్టణంలో ట్రాఫిక్ విపరీతంగా పెరిగిపోయిందని, వాటిని అరికట్టేందుకు ఎక్కడికక్కడ పోలీస్ పర్యవేక్షణ ఏర్పాటు చేసి ఇటు వాహనదారులకు అటు వ్యాపారులకు అవగాహన కల్పిస్తున్నామన్నారు. స్కూల్ జోన్లో ప్రత్యేక పర్యవేక్షణ చేస్తున్నామని, గొల్ల అప్పారావు సెంటర్ తదితర ప్రాంతాల్లో ఆటో డ్రైవర్లకు ప్రత్యేక సూచన చేస్తున్నామని తెలిపారు. ప్రతి ఒక్కరూ మోటార్ వెహికల్ చట్ట నియమ నిబంధన పాటించాలని, లేని పక్షంలో తగిన చర్యలు తీసుకుంటామన్నారు. తుని పట్టణంలో ఈ మైనర్స్ డ్రైవింగ్ మీద, ట్రిపుల్ డ్రైవింగ్ మీద, ర్యాష్ డ్రైవింగ్ మీద స్పెషల్ డ్రైవ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. దానిలో భాగంగా కొన్ని ఇంపార్టెంట్ సెంటర్లు సెలెక్ట్ చేసుకున్నాము. ఇక్కడ ఎవరైతే వైలేషన్ చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా ఫైన్లు ఇంపోజ్ చేస్తున్నాము. ఇదే కనుక రిపీటెడ్గా చేస్తే వాళ్ళ వెహికల్స్ అవి సీజ్ చేయడం జరుగుతుంది. కాబట్టి మన తుని టౌన్ పరిసర ప్రాంతాల్లో తిరిగేటటువంటి వ్యక్తులు కూడా ఎవరు కూడా ఈ మోటార్ వెహికల్ యాక్ట్ రూల్స్ వైలేషన్ చేయొద్దని మనవి చేసుకుంటున్నాను. స్టూడెంట్స్ కూడా చాలామంది ట్రిపుల్స్ వస్తున్నారు, వాళ్ళ పేరెంట్స్కి తెలియకుండా ముగ్గురిని ఎక్కిస్తున్నారు. కాబట్టి పేరెంట్స్ చిన్న పిల్లలకి మైనర్స్కి బళ్ళు ఇచ్చేటప్పుడు ఇవ్వకుండా ఉంటే మంచిది. తప్పనిసరి అయితే తగిన జాగ్రత్తలు తీసుకోమని చెప్పి పంపించాలని కోరుకుంటున్నాను. వాళ్ళు మళ్ళీ ఇక్కడికి వచ్చేసి రోడ్డు ప్రమాదాలకు గురి అవటం, దాని ద్వారా వీళ్ళకి లేనిపోని బాధలు ఇబ్బందులు కలుగుతాయి. కాబట్టి దీన్ని గమనించి మాకు సహకరించాలని కోరుకుంటున్నాను. వైలేషన్స్ కనుక మితిమీరినట్లయితే కంపల్సరీ ఫస్ట్ టైం ఫైన్ వేస్తాము, సెకండ్ థర్డ్ టైం ఇంకా వెహికల్ సీజ్ చేయడం జరుగుతుంది. అది గమనించి అందరూ కూడా దీనికి సహకరించాలని కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ. మెయిన్ రోడ్డు కూడా మనకి ట్రాఫిక్ అనేది గొల్లప్పారావు సెంటర్లో కొద్దిగా ఇబ్బంది కలుగుతుంది. అక్కడ మనకి అటు పాయకరావుపేట నుంచి అన్ని వైపుల నుంచి వెహికల్స్ వస్తాయి. అక్కడ తప్పుకోవడానికి కూడా ప్లేస్ తక్కువ. నేను కూడా మా సిబ్బందిని ఇవ్వడం జరిగింది. ఒక 3 స్ట్రెంత్ని ఇచ్చాము. కొన్ని ఎలక్షన్ బిజీ షెడ్యూల్, దీనివల్ల అప్పుడప్పుడు మధ్యలో స్టాప్ లేకపోవడం వల్ల అక్కడ స్టాప్ను పోస్ట్ చేయకపోయినప్పుడు ఈ ట్రాఫిక్ జామ్ అనేది ఇబ్బంది జరుగుతుంది. దాన్ని రెక్టిఫై చేస్తాము. ఇంకా నుంచి కంటిన్యూ ఉండేలాగా చూస్తాము. ఆటో డ్రైవర్లకు కానీ ఇతర వెహికల్స్ డ్రైవర్స్ కూడా వీళ్ళకి కూడా అవగాహన సదస్సు పెడతాము. ఆ సెంటర్లో వాళ్ళకు కూడా కొన్ని రూల్స్ రెగ్యులేషన్స్ పెట్టి అక్కడ ట్రాఫిక్ జామ్ లేకుండా చూస్తానని కోరుకుంటున్నాను.